ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ? నేను కమెంట్ చాలా మంచిగా ఉంటారు. సో ఫైనల్గా అయితే రేపే మన వినాయకుడు విసర్జనం, నిమజ్జనం రేపే. సో ఈరోజు అయితే ఇప్పుడు ప్రస్తుతం వినాయకుడి చేయిల నుంచి లడ్డు అయితే క్రేన్ సాయంతో అన్లోడ్ చేస్తున్నాం. అంటే ఆ లడ్డు అయితే చేయి నుంచి ఇప్పుడు తీసేసినాక ఆ లడ్డుకి వేలంపాటు అయితే మేము ఇంట్లో జరుపుకున్నాం. అది ఏ విధంగా జరుపుకున్నాం మొత్తం అయితే రికార్డ్ చేసినాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి రేపైతే ఈవినింగ్లో నిమజ్జనం వీడియో అయితే వస్తుంది. అండ్ రేపు మార్నింగ్ ఏం వీడియో వస్తుంది అంటే చాలా స్పెషల్. నేనైతే ఖైరతాబాద్ గణేశుడు అండ్ ఇంకోటి బాలాపూర్ గణేశుడు అండ్ అలాగే 60 ఫీట్ మట్టి గణపతి మన నాగోల్లో పెట్టినారుగా, అది యూత్ తిరంగ యూత్ అసోసియేషన్ అన్న వాళ్ళు. సో ఆ గణేశుడు అయితే చూసినాను. ఒక్కసారి అయితే ఆ బ్లాగ్ దారుణంగా రేపైతే మీ అందరికీ చూపెడతాను. సో అవన్నీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో డైలీ బ్లాగ్స్ టైప్ ఉంటుంది ఆ వీడియో కూడా. కానీ ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్గా చూడండి. లడ్డు వేలంపాట ఏ విధంగా చేశాను మొత్తం అయితే డీటెయిల్స్ అని చూపెట్టినా కదా. లడ్డు వేలంపాటలో ఎవరెవరు పాల్గొనిచ్చినారు మొత్తం అయితే చూపెడతా. సో పడండి. సో ఇదేంటి కదా మండపం ఇంకా చూపెడుతున్నావు అని అనుకోవచ్చు చాలామంది. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ వీడియో మండపం అయితే తెప్పినాక ఒక్కసారి వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ముందుగా అయితే లడ్డూని అయితే ముందుగా క్రేన్తో అయితే అన్లోడ్ చేసుకుంటున్నాం. చూసుకోవచ్చు ఏదైతే థ్రెడ్ అయితే ఉంది కదా దానికి అయితే కార్యక్రమం అయితే జరుపుకున్నాం. ఎందుకంటే మన క్రేన్ ఆ లడ్డు అనేది ఒక పావు కేజీ, ఆ పావు కేజీ వెయిట్ అనేది 250 గ్రామ్స్. సో ఆ 250 గ్రామ్స్ని హోల్డ్ చేయాలంటే ఒక క్రేన్ సాయంతో అయితే లిఫ్టింగ్ చేస్తున్నాం. సో అందుకనేసి సో చూసుకోవచ్చు థ్రెడ్స్తోనే మన లడ్డు అయితే హ్యాంగింగ్ చేసి అన్లోడ్ అయితే చేసుకుంటాం కింద. సో ముందు అయితే చూసుకోవచ్చు మన లడ్డుకి ఆల్రెడీ కొన్ని దారాలు అయితే కట్టినాక లడ్డు టైట్గా ఆడి ఉండాలి అనేసి అవి అయితే కటింగ్ అయితే చేసుకొని ఆ దారాలను అయితే అన్ని రిమూవ్ చేసేసినాను. అందరైతే కమెంట్లో జేబులో గణేష్ మహారాజ్కి జే అని టైప్ చేయండి. ఫైనల్గా లడ్డు లిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు లడ్డు లిఫ్టింగ్ ఏ విధంగా అయితే చేసాము. వీడియో అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. సో 2025 మినీ కథా గణేష్ లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ అవ్వడానికి పోతుంది. దీంట్లో అయితే నేను, నా మమ్మీ, డాడీ అందరు నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాల్గొనించినాం. సో ఫైనల్ లడ్డు 7 వరకు అయింది. మొత్తం అయితే వీడియోలో చూపెట్టాను. స్టార్టింగ్ అనేది 101 నుంచి అయింది. ముందు అయితే మన ఛానల్ తరఫు నుంచి 101 అయితే చెప్పిన. 101 ఒకటోసారి అనగానే సో నా అన్న అయితే 200 అని చెప్పిండుగా. 201 ఒకటోసారి అనగానే మళ్ళీ నేను బిట్ట నా తరఫు నుంచి 220 అలా అనేసినాను. దాని తర్వాతకి మా ఇంట్లో మెల్లమెల్లగా అందరైతే దాంట్లో పాల్గొనిచ్చినారు. దాని తర్వాతకి నా డాడీ అయితే 300 రూపీస్ అయితే చెప్పాడు. 301 ఒకటోసారి డైరెక్ట్ 400 ఒకటోసారి నా తరపు నుంచి 421 నా అక్క తరఫు నుంచి 400 నా మమ్మీ తరఫు నుంచి 501 ఒకటోసారి 500 రెండోసారి 551 551 551 ఒకటోసారి 500 మూడోసారి. ఫైనల్లీ నా మమ్మీ అయితే లడ్డు వేలంపాట చూసినారు కాక చాలా ఎక్కువ టైం పడలేదు లడ్డు వేలంపాటానికి. కొద్ది క్షణంలోనే అయిపోయింది. సో ఫైనల్గా లడ్డు వేలంపాట కంప్లీట్ అయిపోయింది. నా మమ్మీ అయితే ముందే క్యాష్ అని రెడీ పెట్టుకుంది. సో సడన్లీ నేనైతే ముందే పైసలు ఇస్తున్నారు అలా అనేసి వినాయకుడు పాదాల కాడ అయితే పెట్టమని చెప్పినాను. సో మొత్తానికి 551 రూపీస్లో అయితే నా మమ్మీ లడ్డు కొనుక్కుంది. లాస్ట్ టైం కూడా నా మమ్మీని కొనుక్కుంది. అది ఎంత కొనుక్కుంది, ఆ లడ్డు ఎలా ఉంటే మీకు చూపెడతాను. సో చూసుకోవచ్చు ఈసారి నా మమ్మీకి అయితే లడ్డు ఇస్తున్నాను. సో నా మమ్మీ నచ్చిపోయినైతే లడ్డు పెట్టినాను. దాని తర్వాత అయితే మేము
పూజా రూమ్ కాడ అయితే వెళ్ళాము. సో మొత్తం వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి, మీ ఇంట్లో కూడా మీరు ఇలా లడ్డు వేలం పాట చేసుకుంటారా? అండ్ ఇంకోటి, మీ ఇంట్లో లడ్డు ఎంతకు పోతుంది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. ఫైనల్గా పూజా రూమ్లో అయితే లడ్డు తెచ్చేసినాం గైస్. మా ఇంటి పూజా రూమ్లో అయితే చిన్న పూజా కార్యక్రమం అయితే జరుపుకున్నాం లడ్డూకి. అండ్ ఓవరాల్ అయితే మన లాస్ట్ ఇయర్ లడ్డు అయితే చూడలే, ఒక్కసారి అయితే వీడియో అయితే ఉంది అది లాస్ట్ ఇయర్ది, చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా బ్యాక్లో వెళ్ళిపోవచ్చు ఆ వీడియో అనేది, కానీ ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. 2024లో మినీ కైతాక్ గణేష్ లడ్డు అని సెర్చ్ కొట్టండి. సో గైస్, ఇదైతే మన లాస్ట్ ఇయర్ గణేశుడు ఎలా ఉన్నాడు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే రూపంలో దర్శనం అయితే ఇచ్చిండు. ఒకవైపు అయితే శ్రీ విష్ణు లక్ష్మీ సమేత లక్ష్మీజీ కళ్యాణం అయితే ఉండే, ఇంకోటి సైడ్ ఏమో శివ పార్వతుల కళ్యాణం. కానీ ఈసారి అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా రూపంలో దర్శనం అయితే ఇచ్చిండు. ఒకవైపు అయితే శ్రీ వాసవి కన్యకి పరమేశ్వరి అమ్మవారు అండ్ ఇంకోవైపు అయితే గజలమ్మ దేవి వారు. చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా ప్రోగ్రెస్ అయితే అయింది. లాస్ట్ ఇయర్ అయితే ఒక 50 సెంటీమీటర్ అయితే వేసాను, ఈసారి అయితే 69 సెంటీమీటర్ అంటే ఒక 20 సెంటీమీటర్ ఈసారి పెద్దగా వేసాను. అండ్ ఇంకోటి, ఇదైతే లాస్ట్ ఇయర్ లడ్డు అనేది నా మమ్మీ కొనింది 221లో. ఈసారి అయితే 551లో అయితే లడ్డు అనేది పోయింది. సో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా అంటే చాలా ప్రోగ్రెస్ చేయడానికి ప్రయత్నం అయితే చేసిన. మీరైతే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి ఈసారి ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉందని. అండ్ లాస్ట్ ఇయర్ మూషక్ మహారాజ్ అయితే చూసుకోవచ్చు కదా వినాయకుడు ఇక్కడ, ఈసారి అయితే బ్యాక్ సైడ్లో ఉంది. అండ్ కదా ఇదైతే స్కానర్, మీరైతే దీన్ని ఎక్కడైనా స్కాన్ చేసుకోవచ్చు. అయితే ఒక వీడియో అయితే ప్లే అవుతుంది, ఆ వీడియో అయితే తప్పకుండా అందరైతే చూడాలి. అండ్ చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు అనుకుంటా. ఇట్లాంటివి అయితే మనం చాలా ప్రింట్ చేయించినాం. ఇది దేనికోసమో నేనైతే మీకు నెక్స్ట్ వచ్చే మార్నింగ్ వీడియో అయితే చెప్తాను. చూసేసినారుగా, ఫైనల్గా అయితే నా మమ్మీ అయితే లడ్డు వెళ్ళడం పాటారు లడ్డు అయితే కొంటుందిగా. సో లడ్డు అయితే క్రేన్తో అన్లోడ్ చేసినాం. మొత్తం అయితే వీడియో దారుణంగా అయితే మీకు చూపెట్టిన. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. సో ఇదే కదా వీడియోలో మనం చేసుకున్న అప్డేట్స్ వేలం పాట. రేపు మార్నింగ్ అయితే అంతా ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇలాగ సపోర్ట్ చూపెడుతూనే ఉంటాను కదా. ఇంకా కొంచెం కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే మనకు 20,000 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అవుతారు. సో తొందరగా 20,000 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయింది. బాయ్ బాయ్.